గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, భగవంతుడు అందరికీ మంచి చేస్తాడు, అందరూ ఆయన బిడ్డలే అని అంటూ ఉంటారు. అందులో భాగంగానే భగవంతుడికి మా బాధ చెప్పుకుందాము అనో, లేకపోతే భగవంతుడు మంచి చేస్తాడనే చిన్న స్వార్థంతోటో ఎక్కువగా పూజలు చేయటం, ఆలయాలకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ప్రతి నిత్యం ఆలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఏదో మంచి చేస్తాడు అని మనం అనుకుంటున్నామే తప్ప నిజంగా మంచి చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే, ఎప్పుడు ఆయన ఆలయ ఆవరణలో మెట్ల దగ్గరే కూర్చొని మనకు కనిపిస్తూ ఉంటారు. భిక్షాటన చేస్తూ వాళ్ళ బాగుని చూసుకోలేదు కాబట్టే ఆ స్థితిలో ఉన్నారు. మరి మన బాగుని ఎంతవరకు చూసుకుంటాడు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మూర్ఖమైన ప్రశ్న అనుకోవచ్చో ఏమనుకోవచ్చో తెలియదు, కానీ ఇది వాస్తవమేనా అనేది ఒక సందేహం. ఏమంటారు? ఇదే విషయంపై కమల్ హాసన్ గారు కూడా గుడి బయట ఎంతోమంది భిక్షగాలు కూర్చుంటే వాళ్ళని పట్టించుకోలేటువంటి భగవంతుడు దేవుడే కాదు అని కూడా అన్నారు. నవ్వుకున్నానండి. ఉమ్, ఈ ప్రశ్న చాలామంది చాలాసార్లు వేశారు. ఉమ్, ఉమ్, ఎన్నో చోట్లకి ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు వేశారు. ఉమ్, ఉమ్, నవ్వుకుంటూ ఉండేవాడిని నేను. ఉమ్, ఎందుకు చెప్పండి నవ్వుకోవటం కారణం? ఉమ్, ఉమ్, భగవంతుడి దగ్గరకి నువ్వు ఏ కోరిక లేకుండా రావట్లా. ఏదో ఒక కోరిక మనస్సులో పెట్టుకొని హా, భగవంతుడి దగ్గరికి వచ్చావు, ఓకే, తప్పులేదు. ఉమ్, వచ్చావు, ప్రదక్షిణం చేసావు, పూజ చేసుకున్నావు, ప్రసాదం తీసుకున్నావు, వెళ్ళిపోతున్నావు. అవును. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు వచ్చేటప్పుడు వాకిట్లో భిక్షాటన చేసే వాళ్ళని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఉమ్, ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఉమ్, నన్ను ఒకళ్ళు ఇదే ప్రశ్న వేసినప్పుడు నా ప్రశ్న దీనికి ఏంటంటే, ఉమ్, నువ్వు ఎప్పుడైతే కనుక దేవాలయం ఎదుట భిక్షాటన చేసేటువంటి వాళ్ళని భగవంతుడు ఎందుకు చూడట్లేదు అన్నారు కదా. నీకు 10,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఉమ్, ఉద్యోగంలో గుళ్ళోకి వచ్చి వాడికి ₹1 ఇచ్చావు, అవును. భగవంతుడికి అర్చన చేసుకున్నావు. 6 నెలలకో సంవత్సరానికో నీకు ఇంకొక 10,000 ఎక్కువ వచ్చే జీతం నీకు పెరిగింది. ఉమ్, పెరిగినా నువ్వు అదే రూపాయి ఇచ్చుకుంటూ వచ్చావు అదే భిక్షగాడికి. అంతకు మించి నీకు 10 రెట్లు పెరిగేటువంటి మంచి శాలరీ పెరిగింది. ఉమ్, నువ్వు అతనికి రూపాయి ఇవ్వటం వలనో భగవంతుడికి ఆరాధన చేయటం వలనో ఏదో రకంగా ఇంకా వృద్ధి పెరిగింది. నీకు ఇవాళ ₹1,00,000 జీతం వస్తుంది, ఉమ్, మళ్ళీ అదే రూపాయి నువ్వు ఇచ్చుకుంటూ వచ్చావు. నీకు జీతం పెరిగిన ప్రతిసారి నీ స్నేహితులతో నువ్వేం చేస్తున్నావు? పార్టీ చేసుకుంటున్నావు. ఉమ్, దానికి 1000, 200, 300, 1000, 5000 వాట్ సెకండరీ. ఎంతో కొంత ఖర్చు పెట్టి నీకు ప్రమోషన్ వచ్చింది, జీతం పెరిగిందని నువ్వు పార్టీ చేసుకుంటున్నావు కదా. ఉమ్, ఈ పార్టీ కోసం ఖర్చు పెట్టేటువంటి ఏదైతే రూపాయి ఉందో ఆ రూపాయితో ఏనాడైనా ఈ గుడి దగ్గర భిక్షాటన చేయించుకునేటువంటి ఒక వ్యక్తికి నువ్వు ఒకసారి తీసుకొచ్చి ఆ డబ్బులతో కడుపున భోజనం పెట్టగలిగావా? పెట్టలేదు. పోనీ చలించిపోతున్నావు, ఉమ్, దేవుడు దేనికి పనికిరాడు, భిక్షగాలకి పట్టించుకోవట్లేదని చెప్పి బాధపడిపోతున్నావు. ఏదైనా ఒక దేవాలయించి ఒక వ్యక్తిని నువ్వు దత్తత తీసుకొని అతను పోషించగలవా? మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత? ఉమ్, ప్రశ్నించే అర్హత నీకు రాకూడదు కదా. నీకు ప్రశ్నించే అర్హత రావాలి అని అంటే నువ్వు ఆ చలించి జాలిపడ్డప్పుడు నువ్వు ఏదైనా ఒక ప్రయత్నం, ఉమ్, నీ ప్రయత్నానికి నువ్వు వాళ్ళకి ఉపకారకరంగా ఏదైనా చేస్తూ ప్రశ్నించు. ఏ ప్రయత్నము చేయకుండా నీకు జీతం ఎంత పెరిగినా అదే రూపాయి చేతిలో పెడుతూ పెరిగిన ప్రతిసారి కొన్ని వేల రూపాయలతోటి ఖర్చు చేసి పార్టీ చేసుకుంటూ ఉమ్, వీళ్ళ గురించి నువ్వు మాట్లాడేటువంటి అర్హత నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు ఈ స్థాయి రావడానికి భగవంతుడు కారణం. అవును. వాకిట్లో భిక్షాటన చేయించు నీ దగ్గర తీసుకుంటున్నాడు, అదొక కారణం. ఉమ్, 2, అసలు అతను ఎవరో తెలుసా? ఉమ్, ఆ భిక్షాటన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? నీలాగనే క్రితం జన్మలో ఉమ్, ఉపకారం చేయకపోగా వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వకపోగా వాళ్ళకేదో ఉపయుక్తంగా చేసి వాళ్ళకి ఏదైనా ఒకటి కట్టించి వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేసి అన్నీ ఇద్దాము అనే ఆలోచన లేకపోగా వాళ్ళ గురించి నేను ప్రశ్నించా
అనేటువంటి గొప్పతనం కోసం ప్రయత్నం చేసింది కింద సంవత్సరం నీలాంటి వాడే. అంటే ఒక రకంగా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్లో గత జన్మలో వాడున్నాడు. ఓకే. ఈ ప్లేస్లో వచ్చేటప్పుడు నువ్వే ఉంటావు. ఉమ్. అది అదే వాస్తవం అక్కడ. ఏమిటి అంటే వాడి చేసినటువంటి కర్మ అనుభవిస్తూ గుడి ముందు కూర్చున్నాడు. అంటే ఒక రకంగా అహంకారంతో కళ్ళు మూసుకుపోతే భగవంతుడు చెప్పే గుణపాఠం అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. ఎందువల్లనంటే ఆ కమల్ హాసన్ గారు కూడా ఇదేమంటున్నారు కదా. ఏమో అండి ఇవి. కమల్ హాసన్ గారు నేను విన్నానండి. గుడి ముందు భిక్షగాళ్ళని బాగు చేయలేని దేవుడు బయట వాళ్ళని ఎంతలా బాగు చేస్తాడో ఆయన దేవుడే కాదని అన్నాడు. నువ్వు పుట్టినప్పుడు ఎంత సామాన్యంగా పుట్టావు, ఉమ్. ఏదో పూటకు గడిస్తే చాలనేటువంటి ఇంట్లోనే పుట్టావుగా. 64 కళలలో ఒక కళ నీకుండి ఆ కళ ద్వారా భగవంతుడు నీకు ఇంత యోగాన్ని ఇచ్చాడుగా. ఉమ్. ఇచ్చినప్పుడు నువ్వు ఏనాడైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ భిక్షగాలు ఉన్నారు కాబట్టి నేను ఈ పుట్టినప్పుడు మా నాన్నగారి పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి, నాకున్నటువంటి కళ భగవంతుడు ఏదో ఒక రూపంలో నన్ను ముందుకు నడిపించాడు. అంటే నా కళను గుర్తించో నా నటనను గుర్తించి దానికి ఒక మనిషిని ఏర్పాటు చేసిన తద్వారా నన్ను ఒక స్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ మనిషి ఆ స్థితిలో ఉండంటే అతనికి నాకు సహకారం చేయమనే కదా నాకు ఈ స్థితి ఇచ్చింది. నువ్వు గమనించుకోగలిగావా? ఓకే. సాటి మనిషికి సహకారం చేసేటువంటి స్థితి నాకు ఇచ్చాడు భగవంతుడు. అంటే డైరెక్ట్గా భగవంతుడే వస్తే ఉమ్. మనం చూడలేము, నమ్మలేము, ఉమ్. మన కళ్ళు మూసుకుపోతాయి. కనుక ఆ ఒక్క విద్యుత్ శక్తికి భగవంతుడు రాలేక దైవం మానవ రూపం కురు అన్నట్టుగా భగవంతుడు నన్ను ఈ పొజిషన్కి తీసుకొచ్చేయడం వలన అట్లాంటి వాళ్ళ నలుగురికి సాయం చెయ్యమని చెప్పి ఓకే. మనం చేస్తున్నామా? చేయకపోగా అహంకారంతో కూడుకున్నటువంటి మాటలు. ఈ మధ్య కాలంలో ఇంకా అలా అడుక్కునే వాళ్ళ దగ్గరే కోట్లకు కోట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఇలాంటిది ఒకటి ఎక్కువైపోయింది. అది వేరు. అందుకే వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, తినడానికి మాత్రమే పెట్టాలి, ఇలాంటి ధోరణి కూడా డబ్బులు ఎక్కువైపోయింది. ఇవ్వలేదు, తినడానికి కూడా ఏది పెట్టలేదుగా. ఉమ్. ఉమ్. లేదు అనుకుందాం, నా పుట్టివాడు సరే అండి, ఉమ్. నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, నా గుడి దగ్గర ఒక 10 మంది కూర్చున్నారు, ఉమ్. వాళ్ళకి ఎండకి ఎండుతున్నారు, వర్షానికి తడుస్తున్నారు, నేను ఈ ఆలయానికి పక్కన ఒక స్థలం ఉంది, అదొక 4-5 లక్షల రూపాయలు చెప్తున్నారు, ఆ స్థలం కొని వాళ్ళకి అక్కడ చిన్న కుటీరం ఏర్పరుస్తానండి ఏంటి, 10 మందిని నేను మారుస్తా, ఉమ్. చిన్న కుటీరం ఏర్పరుస్తా, 10 మంది అక్కడ ఉంటారు, వాళ్ళకి క్షవరకర్మలు అనేది నిర్వర్తించి దేవాలయం పరిసరాల్లో మొక్కలు అవన్నీ పెట్టించి వాళ్ళకి ఆ పనులు నేర్పుతూ వాళ్ళకి భోజనం పెడుతూ నేను నా ప్రయత్నం నేను చేస్తాను, నాకు మీరు ఏదైనా రూపాయి విరాళం ఇస్తారంటే ఇస్తారా? ఉమ్. మరి మాట్లాడారు, అది ఎక్కడి నుంచి వచ్చిందండి? కేవలము ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయం గురించి మనం మాట్లాడటం మొదలు పెడితే ప్రపంచం మన వంక చూస్తుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దేవుడు ఉంటే భిక్షగాలను చూడకుండా ఉంటాడా? దేవుడు లేడు ఒప్పుకుందాం కాసేపు, ఉమ్. నువ్వైతే మనిషివేగా, నువ్వే ఎందుకు చూడట్లా అసలు? ఉమ్. సాటి మనిషిని నువ్వెందుకు చూడట్లా? సాటి మనిషిని నువ్వే చూసి సహకారం చేసే గుణం నీకు లేనప్పుడు లోపల ఉన్న భగవంతుడు నీ కోసం ఎందుకు దిగి రావాలి అసలు? ఉమ్. లాజిక్ బాగానే ఉంది కదండి. ఉమ్. కాబట్టి ఎప్పుడూ కూడా వారు అక్కడ ఉన్నారు అంటే ఇలానే క్రితం జన్మలో నీలానే అధికారికంగా అహంకారంగా మాట్లాడి ఆ పాప ప్రాయశ్చిత్తం కోసం ఉంటారు. 2, కొంతమందికి ఎంత డబ్బున్నప్పటికీ కూడా కొంత కర్మ ఉంటుంది, ఆ కర్మ అనుభవించడం కోసం 40 రోజుల నుంచి భిక్షాటం చేస్తూ అలా కొంతమంది ఉంటారండి. అరుణాచలం వెళ్ళండి, మొత్తం దాదాపుగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఎండీలతో సహా ఉమ్. ఇక్కడికి వచ్చి 40 రోజులు వాటి భిక్షాటం చేస్తూ ప్రదక్షిణ చేసి వెళ్తూ ఉంటారు. ఓకే. అది ఎందువల్ల చేస్తారంటే నేను ఏదో చేయరాని దోషాలు చేసి ఉంటా, ఈ పాపం వల్ల నా తర్వాత జనరేషన్ నా పిల్లలకి ఎలాంటి అనర్థం కలగకూడదని చెప్పి పాప ప్రక్షాళన కోసం భిక్షాటం చేస్తూ అక్కడ దొరికింది తింటూ ఓకే. కోట్ల రూపాయల అధిపతులు నేను చూసి అక్కడ ఉమ్. కోట్ల రూపాయల అధిపతులు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో ఒక ప్రదక్షిణం చేస్తారు, ఉమ్. అక్కడ దొరికింది తింటారు, ఉన్న చోటు పడుకుంటారమ్మ. ఓకే. అందరినీ మనం భిక్షాటం చేసే వాళ్ళు అనుకోకూడదు. ఉమ్. ఆ రూపంలో కొంతమంది ఋషులు ఉంటారు. ఎందువల్లనంటే మన యొక్క పూర్వజన్మ నుంచి వచ్చే పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలని మొత్తం తీసేసుకొని మనకు యోగాన్ని ప్రసాదించడానికి కూడా కొంతమంది ఉంటారు అక్కడ. ఉమ్. ఉమ్. అందుకని మనం వాళ్ళని చులకనగా ఎప్పుడు చూడుకో. నువ్వు మాట్లాడావా నీకు నెక్స్ట్కి పట్టే గతదే, ఆ పక్కన ప్లేస్ ఒకటి ఖాళీగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. నీకు చేతనైతే నువ్వు ఇంట్లో అన్నం తింటున్నావు, ఒక రోజు
వాళ్ళ మీద ఎనలేని ప్రేమ అయితే ఉందిగా, ఉపన్యాసాలు చెప్తున్నాగా వాళ్ళ మీద. మరి ఆ ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో అన్నం తిన్నప్పుడు ఒక ప్యాకెట్లో మజ్జిగన్నం, ఒక ప్యాకెట్లో పప్పన్న కలుపుకొని ఇవ్వగలిగే ఒక రోజు, ఇంకో గుప్పెడు బియ్యమే ఎక్స్ట్రా పెట్ట బే మళ్ళీ ఎంగిల్ చేతితో విదాల్చాం ఒక మెతుకు పక్కకు పడుతుందేమని చెప్పి. కానీ మైకు పట్టుకుంటే మాత్రం ఉపన్యాసాలు దేవుడు లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని వాదిస్తాం. ఇటువంటి వాళ్ళందరికీ ఆ పక్క ప్లేస్ ఖాళీగా ఉంటుందమ్మా. అది గమనించాలి. ఒక దేవాలయం గురించి కానీ, దేవాలయం ముందు భిక్షాటన చేసే వాళ్ళ గురించి నేనేదో ఉద్ధరించేటట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను వాడు గమనించాల్సిందంటే, నాకు చేతనైతే ఉద్ధరిద్దాం, లేదంటే మూసుకొని కూర్చున్నాను. లేదంటే కనుక నెక్స్ట్ నాకు ఆ వాడి పక్కన ప్లేసు, నా గురించి కూడా ఎవరో ఉద్ధరిస్తూ మాట్లాడతాడు ఇట్లా అని గమనించుకోవాలమ్మా. ఓకే, నమస్తే అండి. పరమేశ్వర అర్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి